ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నీ మార్పుకు ఒక వేదికను సృష్టిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. సహాయం చేసిన వారికి, అవరోధం కలిగించిన వారికి లేదా విస్మరించిన వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఈ సందర్భం నుంచే బుద్ధులు జన్మించబడతారు. మీరు బుద్ధుడిగా మారే అవకాశం పొందుతారు. ఓషో. కృతజ్ఞత మార్పుకు మార్గం. ఓషో స్పీచెస్ ఆధారంగా తీసుకోబడింది. మన జీవితంలో ప్రతి వ్యక్తికి కృతజ్ఞత చెప్పమని ఓషో అంటున్నారు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పమని అంటున్నారంటే అది అందరికా, ఓన్లీ సహాయం చేసిన వారికేనా, లేక మనకు కష్టాలు తెచ్చిన వారికి కూడానా? ఇక్కడ ఓషో ఏమంటున్నారంటే ప్రతి వ్యక్తికి కృతజ్ఞత చెప్పమని అన్నగా సహాయం చేసిన వారికి. ఎందుకు అంటే వారు మనకు బలం ఇస్తారు, మనల్ని ముందుకు నడిపించగలుగుతారు. అందుకే వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇక అలానే మనకు కష్టం కలిగించిన వారికి కూడా. ఎందుకు అంటే వారు మనలో సహనం, పట్టుదల, ధైర్యాన్ని పెంపొందిస్తారు. కష్టాలు లేకపోతే మన శక్తి వెలుగు చూడదు. కాబట్టి వారికి కూడా కృతజ్ఞత చెప్పాలి అంటున్నారు. ఇక విస్మరించిన వారికెందుకు అంటే వారు మనలో స్వతంత్రత, ఆత్మవిశ్వాసం పెంచుతారు. ఎవరు పట్టించుకోకపోతే మనం మనంతరంగాన్ని వెతకడం మొదలు పెడతాం. దానికోసం విస్మరించిన వారికి కూడా కృతజ్ఞత చెప్పమంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా అర్థం తీసుకోవాలంటే ప్రతి పరిస్థితి, ప్రతి సంబంధం మన ఆత్మను మేలుకొలుపుతుంది. దీనివల్ల మనలో దయ, ప్రేమ, క్షమ, జ్ఞానం పెరుగుతాయి. ఈ అనుభవాలే మనకు బుద్ధుడిగా మారే అవకాశం ఇస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పమని ఓషో అంటున్నారు. సహాయం చేసిన వారికి, కష్టం తెచ్చిన వారికి, విస్మరించిన వారికి కూడా. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరూ మన అంతర్ముఖ యాత్రకు వేదికను సిద్ధం చేస్తున్నారు. కృతజ్ఞతతో జీవితం చూడడం మొదలుపెట్టండి. ప్రతి అనుభవం ఒక వరం అవుతుంది. జై గురుదేవ్. భవతు సర్వమంగళం.